పాలస్తీనియన్ల రాజ్యానికి ఏకపక్ష గుర్తింపుని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇప్పటికే ఈ అంశంలో ఎటువంటి చర్చలు లేవన్న నెతన్యాహుకు మద్దతుగా ఇజ్రాయెల్ పార్లమెంటు సైతం మద్దతు పలికింది. కేవలం ప్రత్యక్ష చర్చల ద్వారానే పాలస్తీనియన్లతో శాశ్వత ఒప్పందాన్ని సాధించాలని పేర్కొంది. పాలస్తీనియన్లు ఒక రాజ్యాన్ని స్థాపించాలని కోరుకునే భూభాగాలను బలవంతంగా ఆక్రమించడం ద్వారా ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రజల హక్కులను వందీలుగా ఉంచిందని ఆరోపించిన పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు పాలస్తీనా రాజ్యాధికార చర్చల పునరుద్ధరణ కోసం అంతర్జాతీయ పిలుపులు పెరిగినందున పాలస్తీనా రాజ్యానికి ఏకపక్ష గుర్తింపును ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించడాన్ని ఇజ్రాయెల్ చట్టసభ సభ్యులు ఓటు వేశారు. ఇజ్రాయెల్ పాలస్తీనా టెర్రరిస్టు గ్రూప్ హమాస్ మధ్య గాజాలో జరిగిన వివాదం మధ్య ఈ చర్య వచ్చింది. 120 మంది చట్టసభ సభ్యులు 99 మంది అనుకూలంగా ఓటు వేశారు. పాలస్తీనియన్లతో ఏదైనా శాశ్వత ఒప్పందాన్ని అంతర్జాతీయ ఆదేశాల ద్వారా కాకుండా పార్టీల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారా సాధించాలని ఇజ్రాయెల్ పేర్కొంది. పాలస్తీనా రాజ్య స్థాపనను మాపై విధించే ప్రయత్నానికి వ్యతిరేకంగా సెనెట్ అత్యధిక మెజారిటీతో కలిసి వచ్చింది. ఇది శాంతిని తీసుకురావడంలో విఫలమవ్వడమే కాకుండా ఇజ్రాయెల్ రాష్ట్రానికి ప్రమాదం కలిగిస్తుందని నెతన్యాహు అన్నారు. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాష్ట్ర పూర్తి సభ్యత్వం, ఇతర దేశాల గుర్తింపుకు నెతన్యాహు అనుమతి అవసరం లేదని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. 1990 ప్రారంభంలో మధ్యంతర ఓస్లో ఒప్పందాలపై సంతకం చేసినప్పటి నుండి ఇజ్రాయెల్తో పాటుగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజాలో పాలస్తీనా రాష్ట్రం 2 రాష్ట్రాల పరిష్కారాన్ని సాధించే దిశగా కొద్దిగా పురోగతి సాధించబడింది. 1967 మధ్యప్రాచ్య యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో ఇజ్రాయెల్ స్థావరాలను విస్తరించడం పాలస్తీనా రాజ్యాధికారానికి ఆటంకం కలిగించే అడ్డంకుల్లో ఒకటి. చాలా దేశాలు అనేక ప్రాంతాల్లో పాలస్తీనియన్ కమ్యూనిటీలు ఒకదానికొకటి కత్తిరించే స్థావరాలను అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తాయి. 2 రాష్ట్రాల పరిష్కారం చాలా కాలంగా ఈ ప్రాంతంలో ప్రధాన పాశ్చాత్య విధానం. అక్టోబర్లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలు అధికారికంగా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణీకరించే విస్తృత మధ్యప్రాచ్య ఒప్పందంలో భాగంగా పాలస్తీనా రాజ్యాన్ని సృష్టించే దిశగా దశలను ప్రోత్సహించడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రయత్నిస్తోంది. తాజాగా పార్లమెంటు మద్దతుతో నెతన్యాహు విధించిన పరిష్కారాలను ఇజ్రాయెల్ అంగీకరించదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ బలమైన వైఖరి ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్కు శాంతి, భద్రత చర్చల ద్వారా సాధించబడతాయి, ఏకపక్ష చర్యల ద్వారా కాదు అని నెతన్యాహు అన్నారు. ఇదిలా ఉంటే జెరూసలేంలోని ప్రధానమంత్రి కార్యాలయం ముందు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రదర్శనకారులు నిరసన తెలిపారు. కొత్త ఎన్నికలకు పిలుపునిస్తూ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఆయన వ్యవహరిస్తున్న తీరును విమర్శించారు. మరోవైపు ఇజ్రాయెల్ను హెచ్చరించడంలో కెనడా మిత్ర దేశాలతో చేరి రఫాలో భూదాడి విపత్తు అని హెచ్చరించింది. ఇక పాలస్తీనా క్లెయిమ్ చేసిన భూములను ఇజ్రాయెల్ ఆక్రమణ చట్టబద్దతపై యుఎన్ ఉన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఇజ్రాయెల్ దక్షిణ గాజా నగరమైన రఫాపై భూదాడితో యుద్ధాన్ని విస్తృతం చేయడంలో అక్కడ పౌరులకు విదేశాల నుండే మద్దతు పెరుగుతోంది. కొంతమంది ప్రభావవంతమైన యూరోపియన్ రాజకీయ నాయకులు పాలస్తీనా రాజ్యాన్ని త్వరగా గుర్తించడానికి మద్దతునిచ్చారు. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడం ఫ్రాన్స్కు నిషిద్ధం కాదని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చెప్పారు. గాజాలో కాల్పుల విరమణ తర్వాత యూకే అధికారికంగా పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించగలదని బ్రిటిష్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామరూన్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ సైన్యం రఫాకు ఉత్తరాన ఉన్న ఖాన్ యూనిస్లో తన కార్యకలాపాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. దాదాపు 1.5 మిలియన్ల మంది ప్రజలు ఈజిప్టుతో సరిహద్దుకు దగ్గరగా దక్షిణ అంచున ఉన్న రాఫాలో చిక్కుకుపోయినట్లు అంచనా. మూడోసారి ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు యుఎన్ భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఇదిలా ఉంటే భద్రతా కారణాల దృష్ట్యా గాజా స్ట్రిప్కు ఉత్తరాన ఆహారాన్ని పొందలేమని యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం పేర్కొంది. అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో మొత్తం 69,333 మంది గాయపడ్డారని, 29,313 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సహాయ పంపిణీలు అధ్వానంగా ఉన్నాయని యుఎన్ అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. సంఘర్షణకు ముందు గాజా రోజువారీ సరఫరాలతో 500 ట్రక్కులపై ఆధారపడింది. జనవరిలో జరిగిన తీవ్ర పోరాట సమయంలో కూడా దాదాపు 200 సహాయక ట్రక్కులు చేరాయి. కానీ యుఎన్ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 20 వరకు రోజువారీ సగటు కేవలం 57 ట్రక్కులకు పడిపోయింది. భద్రత కుప్పకూలడంతో గాజా లోపలికి సహాయాన్ని పంపిణీ చేయలేకపోతున్నామని యుఎన్ పేర్కొంది.